వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇప్పుడున్న విజువల్స్ అన్ని చూసారు కదా. డ్రైనేజ్ పైప్లైన్స్ నుంచి సైబర్ సెక్యూరిటీ వరకు, స్ట్రక్చరింగ్స్ నుంచి రీకన్స్ట్రక్షన్ వరకు ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ ఉంది. మరి ఈ వెంచర్ ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా? సంగారెడ్డి నందికందలో ఉన్న ఏవికే గ్రూప్ వారి వెస్ట్ ఫీల్డ్స్ అనమాట. మరి వీళ్ళ మోటివ్ ఓన్లీ 3 పాయింట్స్. ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒకటి కన్వీనియంట్, ఒకటి రైట్ ఇన్వెస్ట్మెంట్. సో మరి ఈ వెంచర్ గురించి అలాగే ఏవికే గ్రూప్ గురించి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం. మనతో పాటు ఏవికే ఫౌండర్ వినోద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో మేడం, బాగున్నానండి. ఫస్ట్లీ ఏవికే గ్రూప్ గురించి చెప్పండి. మీ జర్నీ అంతా, రియల్ ఎస్టేట్ జర్నీ అంతా ఎలా స్టార్ట్ అయింది? ఈ ఏవికే గ్రూప్ అనేటువంటి కంపెనీ ఏదో రాత్రికి రాత్రి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంపెనీ రిజిస్టర్ చేసి ఒక వెంచర్ లాంచ్ చేయడం కాదు. దీని వెనకాతల 15 సంవత్సరాల నా సుదీర్ఘ శ్రమ ఉంది. ఎంతోమంది ఇన్వెస్టర్లను, కొన్ని లక్షల మందిని దిశానిర్దేశం చేసిన తర్వాత ఒక ఇన్వెస్టర్కి ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తిగా ఒక బెస్ట్ అవుట్పుట్తో కూడినటువంటి వెంచర్ని, బెస్ట్ లొకేషన్లో, మంచి ప్రైజ్లో, డెవలప్మెంట్తో కూడినటువంటి వెంచర్ని ఇన్వెస్టర్లకు అందించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఏవికే గ్రూప్ అనే సంస్థను నేను స్థాపించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో ఏవికే గ్రూప్ చేపట్టబోయే ప్రతి ప్రాజెక్టు కూడా ఒక ల్యాండ్ మార్క్ కింద ఉంటుంది. ప్రతి ఇన్వెస్టరు కూడా చెప్పుకునేలాగా ఉంటుంది. సో ఇన్వెస్టర్లను దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను ఈ ఏవికే గ్రూప్ అనే సంస్థను నేను స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు ఏవికే గ్రూప్ వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఎన్నో ప్రాజెక్ట్? మహేశ్వరంలో మనం ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ ప్రీమియం ప్రాజెక్టు. ఎందుకు అనంటే ఈ రోజున ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ ఆల్రెడీ మహేశ్వరం టౌన్లోనే మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ ప్రాజెక్టు. ఈ ఏవికే గ్రూప్ వాళ్ళ సంగారెడ్డి ప్రాజెక్ట్లో అంటే వెస్ట్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ మేజర్ హైలైట్స్ ఏంటండి? అంటే మీరు అన్నారు కదా, మీ మేజర్ మోటివ్ ఇన్వెస్టర్కి ఏం కావాలో అది ఇవ్వడము. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఈ రోజున శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి నేషనల్ హైవే ఏదన్నా ఉంది అంటే అది ముంబై హైవే. ఈ ముంబై హైవేలో సంగారెడ్డికి జస్ట్ 7 కిలోమీటర్లు, అంటే అతి చేరువలో డిస్టిక్ హెడ్ క్వార్టర్కి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో నందికందిలో మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్కి 1.5 కిలోమీటర్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో ఆ రీజనల్ రింగ్ రోడ్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సంగారెడ్డికి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు సంగారెడ్డికి బిఫోర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ప్లాట్ అనేది దొరకట్లేదు. అదే ఒక 30 lakh బడ్జెట్లో ఏదన్నా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజున ఎక్కడో రాబోతున్నటువంటి నిమ్స్ మీద డిపెండ్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్ పక్కనే 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉండబోతున్నాయి? ఏమేమి అమ్యూనిటీస్ ఉండబోతున్నాయి? ఈ ప్రాజెక్ట్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశానండి. నాకు తెలిసి ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో, ఎంటైర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఓపెన్ ప్లాటింగ్ సెగ్మెంట్లో ఇలాంటి ప్రాజెక్టు ఉండదు. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అని అంటే, ఈ ప్రాజెక్ట్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను అని అంటే, ఫస్ట్ ప్రాధాన్యత నేను ఇచ్చింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా టోటల్ ప్రాజెక్ట్కి 6 feet కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి దానిపైన 3 feet ఆర్మీ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ ఇన్ఫ్రా విషయంలో చాలా కేర్ తీసుకున్నాను. ఏదో ఒక ఓపెన్ ప్లాట్ అంటే 4 రాళ్ళు పాతి చుట్టూ ఫెన్సింగ్ వేసి మధ్యలో కెనపగేటు పెట్టి ఇదే మీ ప్లాట్ అని చెప్పి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మనల్ని నమ్మి రూపాయి కూడబెట్టుకొని వచ్చి మన మీద ట్రస్ట్ తోటి, ఏవికే గ్రూప్ మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఏ ఇన్వెస్టరు కూడా ఫ్యూచర్లో డెవలప్మెంట్ విషయంలో కానీ, రీసేల్ విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇన్ఫ్రాని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ సైట్లో చిన్న గడ్డి పరక తీయాలి అన్న, ఒక గజం భూమి జరపాలి అనన్నా యాజ్ ఫర్ ఎంఈపీ డ్రాయింగ్స్ ప్రకారమే ఈ లేఅవుట్లో మనం వర్క్ చేయడం జరుగుతుంది. డ్రైనేజీ సిస్టాన్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశాము అని అంటే, మేబీ నాకు తెలిసి ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో ఇలా ఎక్కడ ఉండదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, ఒక న్యూ ఎకో డ్రైన్ సిస్టాన్ని ఒక్కొక్క ప్లాట్కి ఒక్కొక్క మ్యాన్హోల్ సిస్టాన్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లాట్ దగ్గరికే పవర్ కేబుల్, డిష్ కేబుల్, ఫోన్ కేబుల్, నెట్ కేబుల్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఛాంబర్ బాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్లాట్కి 3 taps నేను ప్రొవైడ్ చేస్తున్నాను. బోర్ వాటరు, మున్సిపల్ వాటరు, అలాగే కార్ వాష్కి కూడా ట్యాప్ ఇవ్వడం జరుగుతుంది. యూటిలిటీ సెక్షన్ కానీ, రేపొద్దున ప్లాంట్స్ని కానీ, స్ట్రీట్ లైట్స్ని కానీ వేటిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా యాజ్ పర్ డ్రాయింగ్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ని ఒక విల్లా ప్రాజెక్ట్కి మించి కూడా నేను ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. గ్రేట్ అండి. అందుకే నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, డ్రైనేజ్ సిస్టమ్ నుంచి ప్రతి ఒక్కటి సెక్యూరిటీ వరకు టాప్ నాచ్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్లో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా అపోహలు ఉన్నాయి, చాలా థింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఈ హైడ్రా వచ్చాక చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు లీగలీ ఈ వెంచర్కి సంబంధించిన ఏమేమి అప్రూవల్స్ అన్నీ ఉన్నాయండి? ఇది డిటిసిపి పరిధిలోకి ఉంటుంది మేడం.
నేను ఆల్రెడీ సైట్లో కూడా కంప్లీట్గా నేను డిస్ప్లే పెట్టడం జరిగింది. డీడీసీపీ మాస్టర్ ప్లాన్, మన సైట్ ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి మాస్టర్ ప్లాను, ఎంఈపీ డ్రాయింగ్స్ ఇవన్నీ డిస్ప్లే పెట్టడం జరిగింది. అప్రూవల్ ఆల్రెడీ అన్ని అప్రూవల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే టెక్నికల్ అప్రూవల్స్ మనం తీసుకోవాలో అన్ని అప్రూవల్స్ మనం తీసుకోవడం జరిగింది. రెరా అప్రూవల్, బ్యాంక్ పర్మిషన్ వచ్చింది, ఆల్రెడీ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని అనుమతులతోటి ఈ ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, నైస్. సో మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి? అండ్ మీరు అన్నారు కదా ఈ 1 BHK, నేను ఇక్కడ చూస్తున్న విజువల్స్లో కూడా మీరు చూసిండొచ్చు. సో ఆ 1 BHK కన్స్ట్రక్షన్ అంతా కూడా మొత్తం అంటే విత్ టుగెదర్ కలిపి ఎంత అవుతుంది? ఈ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఎందుకు అనంటే ఒక వెంచర్లో ప్లాట్ కొనుక్కొని బీరువాలో ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి బీరువాలో పెట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆ ప్లాట్ వైపు చూస్తారు. అలాంటి పరిస్థితి ఏవీకే గ్రూప్ స్టార్ట్ చేసే ఏ ప్రాజెక్ట్లో కూడా ఉండకూడదు. ఏవీకే గ్రూపు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అని అంటే ఒక సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి, ఒక ఇన్వెస్టర్కి ఒక నమ్మకం ఉండాలి. రీసేల్ అప్పుడు ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే విధంగా ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఆ వీకెండ్ హోమ్ కల్చర్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్లో ఓవరాల్గా 148 ప్లాట్స్ రావడం జరిగింది. రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కన్స్ట్రక్షన్ చేసి పెడుతున్నాము. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఒక 20 వీకెండ్ హోమ్స్ బుకింగ్ రావడం జరిగింది. ఎస్, ఆల్రెడీ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో, అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఇంత డెవలప్మెంట్లు చేసి, ఇంత టెక్నికల్గా నేను డెవలప్మెంట్ చేసి, ఇంత ప్రీమియంగా డెవలప్మెంట్లు చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఎవరు ఇల్లు కట్టుకోకపోయినా, ఎవరు ఈ ప్రాజెక్ట్లో స్టేయింగ్ రాకపోయినా నేను చేసినటువంటి డెవలప్మెంట్కి అర్థం ఉండదు. రీసేల్ విషయంలో కస్టమర్లు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంని దృష్టిలో ఉంచుకొని ఈ కల్చర్ని తీసుకొని రావడం జరిగింది. మీరు చూస్తారు విత్ ఇన్ మంత్స్లోనే ఈ లేఅవుట్లో ఒక 40 to 50 ఫ్యామిలీస్ లివింగ్ రాబోతున్నారు. ఈ లివింగ్ వలన ఈ ప్రాజెక్ట్ సస్టైనబుల్ గ్రోతే మారిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ లొకేషన్లో, ఈ ప్లాట్లో? ఎస్పెషల్లీ నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అని అంటే, ఒక ప్లాట్ కొనుక్కొని నా ప్లాట్ ఎప్పుడు పెరుగుతుందో, నేను రాత్రి కోటేషన్ అయిపోవాలేమోనని సహజంగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఓపెన్గా మాట్లాడుకోవాలి అని అంటే ఈ ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దిస్ ఇస్ ద బెస్ట్ వెంచర్ అని చెప్తాను. ఎందుకు అనంటే ఈ రోజున ముంబై హైవేలో ఉన్నటువంటి గ్రోత్ ఏ నేషనల్ హైవేలో కూడా లేదు. ఎందుకు అనంటే మీరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్ రింగ్ రోడ్లో కనెక్ట్ అయి ఉన్నటువంటి 9 నేషనల్ హైవేల్లో మీరు ఏ హైవే తీసుకున్నా కానీ, ఏ హైవేకి వెళ్ళినా ఒక డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. సపోజ్ మీరు సాగర్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ వెళ్తే ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, విజయవాడ హైవే చౌటుప్పులు, నార్కెట్పల్లి వెళ్ళిపోతే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, వరంగల్ హైవే వెళ్తే యాదగిరిగుట్ట, మెదక్ హైవే వెళ్ళిపోతే నర్సాపూర్ దగ్గర ఉన్నటువంటి తూఫాను ఆటోమొబైల్ యూనిట్స్, ముంబై హైవేలో వచ్చేసరికి జహీరాబాద్ నిమ్స్, బెంగళూరు హైవేలో వచ్చేసరికి డేటా సెంటర్సు, లేదు అని అంటే మొమిన్పేట మరపల్లి వెనకతల వెళ్ళారు అని అంటే మొబిలిటీ వ్యాలీసు, ఇలాంటి డెవలప్మెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ రోజున రింగ్ రోడ్ నుంచి జస్ట్ 27 కిలోమీటర్స్లో 20 కిలోమీటర్స్ ఆల్రెడీ ఫుల్లీ ప్యాక్డ్ ఉన్నటువంటి హైవేలో, డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో, నేషనల్ హైవే నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లో రాబోతున్నటువంటి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ కొనాలి అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి సాధ్యమయ్యే ప్రాజెక్ట్ అన్నారు. సో బడ్జెట్ పరంగా ఎంత ఆలోచించి ఇక్కడికి తీసుకురావాలి అంటే? మేడం, చాలా ఫ్రెండ్లీ బడ్జెట్. ఎందుకు అనంటే ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రాజెక్ట్లో కూడా నేను ఇంత ప్రీమియం హై క్వాలిటీ హై ఎండ్లో నేను ఇంత డెవలప్మెంట్ ఇస్తూ కూడా ఒక 1000 గజాలు ప్లాట్లు డిజైన్ చేద్దాము, ఒక 500 గజాల ప్లాట్లు డిజైన్ చేద్దామని అనుకోలేదు. జస్ట్ 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ నేను డిజైన్ చేయడం జరిగింది. కేవలం ఏవీకే గ్రూప్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను 150 స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్ డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు 150లో డిజైన్ చేశాను అని అంటే, ఈ రోజున 150 స్క్వేర్ యార్డ్స్లో నేను అమ్ముతున్నటువంటి ప్లాటు ఒక 30 lakh బిలో ఉంటే, ఈ రోజున హైదరాబాద్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం 100లో 90% ఒక 150 గజాల ప్లాట్ కొనుక్కోగలుగుతారు విత్ 50% బ్యాంక్ లోన్తో. సో ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో నేను ఈ డెవలప్మెంట్లు అన్నీ కూడా ఇప్పుడు నేను కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక 10 lakh ఇంక్రీజ్ అయినా కానీ ఒక 35 lakh 40 lakh బడ్జెట్కి రీచ్ అవుతుంది. సో అప్పుడు ఒక 70% పెట్టుకోవడానికి ఈజీగా ఉంటారు. ఈ రోజున మన మీద నమ్మకంతో, ఏవీకే గ్రూప్ మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఈరోజు భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, తన భవిష్యత్తు కోసం రూపాయి కూడబెట్టుకొని తెచ్చినటువంటి డబ్బు ఏవీకే గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రేపొద్దున రీసేల్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ తన అవసరానికి ఉపయోగపడేలా ఉండాలి తప్పించి, తన అవసరం తీరిపోయినా కానీ ఆ ప్లాట్ అమ్ముడుపోకుండా
అడవిలాగా ఉండేది ఏవికే గ్రూప్ ఎప్పుడూ చేయదు. అలాంటి పరిస్థితి నమ్మి ఇన్వెస్ట్ చేసినటువంటి ఏ ఇన్వెస్టర్కి కూడా ఏవికే గ్రూప్ కంపెనీ రానివ్వదు. యాజ్ ఏ ఫౌండర్గా ఆ పరిస్థితి నా ఇన్వెస్టర్కి కూడా నేను ఏ రోజు తీసుకురాను. గ్రేట్, వెరీ వెరీ వెల్ సెడ్ అండి. సో ఇంకా మీ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ ఈరోజు ఈ వెంచర్ ఓపెనింగ్ అంటే లాంచ్ కూడా చేయబోతున్నారు. సో ఈ లాంచ్ గురించి అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. సింపుల్ మేడం, నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి నన్ను నమ్మి వచ్చి నా దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్కు ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ ప్రాజెక్టు వాళ్ళకి చెప్పేంత వరకు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళే సమస్య లేదు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాతే నేను ఏ ప్రాజెక్ట్ గురించి అయినా ఆలోచిస్తాను. ఈ ఒక్క మాటతోటి రియల్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరి మీరు అన్నట్టు హైదరాబాద్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగే మేజర్ ప్రాబ్లం ఇదే. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, ప్రీ లాంచింగ్ బుకింగ్స్ అని అవన్నీ స్టార్ట్ చేసి అక్కడ సగం వదిలేసి ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అక్కడ సగం వదిలేసి, సో ట్రస్ట్ పరంగా, లీగాలిటీ పరంగా, సెక్యూరిటీ పరంగా, లగ్జరీ పరంగా, కన్వీనియంట్ పరంగా, బడ్జెట్ పరంగా ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. ఏవికే గ్రూప్ గురించి ఎలా తెలిసింది అండ్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎట్లా, అంటే మీ మేజర్ పర్పస్ ఏంటి, కారణం ఎలా అనిపించింది? యా ఫైన్ మ్యామ్. యాక్చువల్లీ బేసికలీ ఏంటంటే ఐ వాస్ ఫాలోయింగ్ హిస్ వీడియోస్ లాంగ్ బ్యాక్ ఫ్రమ్ యూట్యూబ్ అండి. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ఇన్వెస్ట్మెంట్, రాదర్ ఇన్వెస్ట్మెంట్ అనకూడదేమో, సెకండ్ ప్రాఫిటబుల్ ప్లాట్ ఐఎమ్ బయింగ్ ఫ్రమ్ హిమ్. In fact, before it gets through. So initially we invested in Falcon Rise and the funniest part and the best part of him is that whatever he commits, he does it. He puts a lot of transparency to the customers, and his dedication and passion towards the work is just unimaginable, man. He works more than 18 hours a day. This is my fifth visit. In my fifth visit itself, I see a lot of difference. ఈ ప్రాజెక్ట్ కి 5 times వచ్చారా? This is my fifth visit. Okay. When I came here, the compound wall is just going on, roads are just forming, and there was no weekend home over here. It was just a platform. Within a couple of few weeks, rather what I say, the development is so tremendous and very huge. సో ఈ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? It's really good, ma'am. It's really good because going away, stay in resorts where or somewhere, a place which you don't know, spending money, it's better to come over with all your kids, grandkids, stay here, you have a lot of friends, and is bringing up a clubhouse and other facilities where you need not to spend. And all few food joints are also very near. No need to cook also. సో డైరెక్ట్లీ తెచ్చుకోవచ్చు. That's how it will happen, and it's really good, ma'am. And I feel very happy, proud to be a customer for this wonderful project, R Westfields. ఓ గ్రేట్. సో లాస్ట్లీ బడ్జెట్ పరంగా ఎలా అనిపించింది? Ma'am, if you could notice, all plots are 150 square yards only. His main intention was to make a middle class person richer. Otherwise, he can put 300, 500 so that he can getting hold of big people, finish off the project. But his intention was to keep small project, target the middle class people who are really in search of a plot within their budget range. That's his motive. మీ పేరు? రాము. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ప్లాట్ పర్చేస్ అంటే వినోద్ గారు ఎలా తెలుసు ఏవికే గ్రూప్ గురించి? అంటే మేము యూట్యూబ్లో ఫాలో అయ్యేవాళ్ళము. సో సార్ ఏంటంటే అన్ని వీడియోస్లో గైడెన్స్ ఇవ్వడం ఎక్కువగా ఉండేది కదా. సో ఫస్ట్ ప్లాట్ అంటే ఓ ప్లాట్ పర్చేజ్ చేయాలి అని అంటే మనం ఏ రూల్స్ పాటించాలి అన్నది కొద్దిగా బాగా నాలెడ్జ్ వచ్చేది. ఇంకా తర్వాత ఇట్లా వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంతకుముందు ఒక వెంచర్ స్టార్ట్ చేసినప్పుడే ట్రై చేసాము సో తీసుకోవడానికి. అప్పుడు కుదరలేదు మాకు. సో దాదాపుగా నేను వేరే వెంచర్లో కూడా ఒక 2-3 వెంచర్స్లో తీసుకున్నాను, కానీ ఇటువంటి డెవలప్మెంట్స్ అన్నది మాత్రం ఎవరు ఇవ్వలేదు. సో సార్ ఏంది అని అంటే ఒకటే మాట ఉంటుంది, సో అది మళ్ళా మార్చడం కానీ అట్లా ఏమీ ఉండదు. ఎందుకనంటే నేను ముందు నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి దాదాపు 4 years నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే. సో అట్లా నాకేంది అని అంటే సార్ చెప్పిన మాట, ఆయన ఇచ్చే డెవలప్మెంట్స్ ఇవి నాకు బాగా తీసుకోవాలన్న ఆలోచన వచ్చేసి దీంట్లో కూడా పర్చేజ్ చేస్తాం. ఓకే, ఆ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్ అనేది మేజర్గా మీరు చెప్తున్న దాని గురించి. సో ఈ అంటే సంగారెడ్డిలో మీకు ఈ లొకేషన్ పరంగా ఇదంతా ఎలా అనిపించింది? అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిగా అనిపించిందా? అండ్ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ కూడా. అవునండి. సో వీకెండ్ అన్నది ఏంటంటే వీకెండ్ అనేది చాలా బెటర్ ఈ లొకేషన్లో. ఇప్పుడు మనం మియాపూర్, బాచ్పల్లి ఆ ఏరియా తీసుకుంటే కొద్దిగా పొల్యూట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏంది అని అంటే వీకెండ్గా ఎప్పుడైనా వచ్చినా, పిల్లలకి హాలిడేస్ ఉన్నా సో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది. సో వాతావరణం చూసుకున్నా కూడా ఇక్కడ చాలా బాగుంది.